గత ప్రభుత్వం దాదాపు 10,00,00,000 అప్పు చేసిందని చెప్పేసి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉంటున్న అందరూ కూడా చాలామంది చాలా పెద్ద ఎత్తున విమర్శించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి దాదాపు 10,00,00,000 రూపాయలు అప్పు చేశాడు. ఇది రాష్ట్రం దివంగలాగా అయిపోతుంది అది ఇది అని చెప్పేసి పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా నమ్మించడం జరిగింది ఆ సమయంలో. సో కాబట్టి వాళ్ళు కూడా నమ్మారు. అందుకే ఇంత పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి కూడా మెజారిటీ రావడం జరిగింది. సో కాబట్టి దీని తర్వాత అసెంబ్లీలో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడుతూ వాళ్ళు చెప్పిన లెక్కలేదంటే ఆర్థిక మంత్రి కూడా చెప్పిన లెక్కలు ఏంటంటే దాదాపు 10,00,00,000 అన్నారు కదా. దానికి సంబంధించి వాళ్ళు వివరణ ఇస్తూ ఇప్పటి వరకు ఉన్న అప్పు వచ్చేసి కేవలం వచ్చేసి 5,19,000 మాత్రమే ఉంది విడివిడిగా అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో కాబట్టి దాంట్లో వడ్డీలో దాదాపు 6,00,000 కావచ్చేమో, ఒకవేళ ఇది ఉండొచ్చేమో. ఆ తర్వాత వచ్చేసి గతంలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నన్నాళ్ళు కూడా ఆ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నన్నాళ్ళు ఆయన చేసిన అప్పు 3,32,000 మాత్రమే అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక సంవత్సరం కూడా కాకముందే దాదాపు 1,50,000 అప్పు చేసిందంటే నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో దాదాపు 3,32,000 చేస్తే అది కూడా దాంట్లో 2,50,000 2,60,000 సంక్షేమ పథకాలకు ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. సో కాబట్టి అన్ని వాస్తవాలు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండానే దాదాపు 1,40,000 తెచ్చి ఏం చేసిందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్న తీరు కూడా మనం చూస్తున్నాం. చాలామంది చాలా పెద్ద ఎత్తున కూడా దీని గురించి కూడా ఆరాధిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం మధ్యకాలంలో.